అన్నమయ్య జిల్లా పుంగునూరులో వెన్నుపోటుకు 2 ఏళ్లు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిత్తూరు ఎంపీ రెడ్డప్ప విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి వెన్నుపోటు పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం రెడ్డప్ప మీడియాతో మాట్లాడుతూ గడచిన 2 ఏళ్లు కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని విమర్శించారు. గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం విజయంపై తనదైన శైలిలో సెటైర్లు వేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు మన ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 4వ తేదీ నుంచి 12వ తేదీ వరకు చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు ఏర్పాటు చేసి మండలాఫీసు స్థాయి నుండి నియోజకవర్గం నుంచి విజయవాడ వరకు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు తెలియజేసే కార్యక్రమాన్ని మన భుజస్కంధాలు పైన పెట్టినారు. కాబట్టి ఈ దినము 3వ తేదీ, రేపు 4వ తేదీ నుంచి మనం మండల కార్యాలయం దగ్గర ఇలాంటి నిరసనలు చేపట్టాలి. చంద్రబాబు ఎప్పుడో ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచాడు, అందరికీ తెలుసు. ఆయన దగ్గర నుండి రాజ్యం లాక్కున్నాడు. 2 ఏళ్లకు ముందు తప్పుడు వాగ్దానాలు చేసి ప్రజలకు మాయ మాటలు చెప్పి ఆ వాగ్దానాలు అన్ని కూడా ఒక్కటి కూడా నెరవేర్చకుండా అతను కాలం గడుపుకుంటున్నాడు. కాబట్టి ఈ ఆంధ్ర రాష్ట్రము చంద్రబాబుకు వాళ్ళ కొడుకు సొంతమైనట్టు ప్రవర్తిస్తున్నాడు. అమరావతికి మన రాష్ట్ర సంపద అంతా అమరావతిలో ఖర్చు పెట్టిస్తున్నాడు. పోయినసారి ఈవీఎంలు ఉపయోగించి కేంద్ర ప్రభుత్వము, పవన్ కళ్యాణ్ ఇతను కలిసి వాళ్ళ ప్రభుత్వాన్ని తెచ్చుకోవడం జరిగింది. ఈ ఆంధ్ర రాష్ట్రంలో కూడా మనం మళ్ళీ మన పార్టీ రాకుండా చేయడానికి ఈ రాష్ట్రంలో సుమారు మన తాలూకాలో సుమారు 40-50 వేలు ఓట్లు తీసేసినారంటే రాష్ట్ర స్థాయిలో కొన్ని లక్షల ఓట్లు తీసేసినారు. వాటిని మనం సర్దుకోకుండా పోతే మనం అలర్ట్ గా లేకపోతే మళ్ళీ తిరిగి మనం ఓడించేందుకు చంద్రబాబు కంకణం కట్టుకున్నాడు. మనము బిఎల్ఓలని మనమంతా మీటింగ్లు పెట్టుకొని, ట్రైనింగ్ క్లాసులు పెట్టుకొని ప్రతి గ్రామ స్థాయిలో బూత్ లెవెల్ కమిటీలో మనమంతా సిద్ధంగా ఉంటే మనకెవరికి తెలియకుండా ఈసారి కూడా ఓటర్ లిస్ట్ లో మన పేర్లే లేకుండా చేసేసి ఎలక్షన్ జరుపుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి వాటిని ఎదుర్కొనేదానికి ఇప్పుడు రేపటి నుండి మనము 12వ తేదీ వరకు చేపట్టే కార్యక్రమాలన్నింటిలో మన కార్యకర్తలు, బిఎల్ఏస్, మన నాయకులు, వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ కూడా సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, కన్వీనర్లు, చైర్మన్లు అందరూ కూడా ముందుకొచ్చి పోరాడి ప్రజలందరినీ చైతన్యవంతులు చేసి బిఎల్ఏస్ కు ఇంపార్టెన్స్ ఏముండని తెలియజేసి బిఎల్ఏస్ కు మనం సపోర్ట్ చేసి వాళ్ళ తరఫున మనం ఓట్లు వేయించుకోకపోతే మన ఓట్లన్నీ గల్లంతైన విషయం మీకు అందరికీ ఇప్పుడు తెలుసు. వాటిని రెక్టిఫై చేసుకోకపోతే తిరిగి మనము కాలక్షేపం చేస్తామంటే ఖచ్చితంగా మన పార్టీ గెలిచేందుకు ప్రాబ్లం అవుతుంది. మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు మిమ్మల్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడమే మా ధ్యేయం. అన్ని సదుపాయాలతో కూడిన ప్రత్యేకమైన రీహాబిలిటేషన్ వార్డ్, అందుబాటులో సేవలు ఆర్థో అండ్ న్యూరో రీహాబ్, కార్డియాక్ అండ్ పల్మనరీ రీహాబ్, పోస్ట్ ఆపరేటివ్ రీహాబ్, పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ రీహాబ్, స్పోర్ట్స్ ఇంజురీస్ అండ్ ట్రామా రీహాబ్, జిరియాట్రిక్ అండ్ పెడియాట్రిక్ రీహాబ్, క్యాన్సర్ అండ్ పాలియేటివ్ రీహాబ్. మెడికవర్ హాస్పిటల్స్, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్స్, నెల్లూరు. కాంటాక్ట్ 0406833455. Hi Nilor, please subscribe to N3 TV.